अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी में कांग्रेस कायदीन ने जश्न मनाया। असम्बली बल्दियाती इंतखाबात में बीसी के लिए 42% रिजर्वेशन लागू करने के बिल की मंजूरी के बाद कांग्रेस पार्टी के कायदीन ने जिले मरकज के पुराने बस स्टैंड पर वाक़ अम्बेडकर के मुजस्समे पर फूल चढ़ाए और खराज अक़ीदत पेश किया। डीसीसी सदर TGIIC के चेयरपर्सन निर्मला जग्गारेड्डी की क़ियादत में उन्होंने अलाव जलाकर और मिठाई खिलाकर जश्न मनाया। उन्होंने कहा कि तारीख़ी बिल पेश करने का सेहरा कांग्रेस पार्टी को जाता है। అందరం కూడా కలలు కన్న రోజు నిజమైంది। మరి 42% రిజర్వేషన్ బీసీలకు రావడం మరి ఎవరు కూడా ఊహించలే। మరి ఈరోజు మనం సాధించుకున్నామంటే అది కాంగ్రెస్ పార్టీ బలంతోనే, కాంగ్రెస్ పార్టీ సాధించడమే మరి ఈరోజు మన ఘనత। ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆలంబాయ్ గారికి, అనంత కిషన్ గారికి, జార్జ్ గారికి, రామరెడ్డి గారికి, ప్రభు గారికి, బుచ్చిరాములకి, అలాగే సిద్ధన్నకి, ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి చరిత్రలో మనం చూసినట్టయితే స్వతంత్రం రాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడింది, స్వతంత్రాన్ని సాధించినము। అలాగే అది మనం చూడకపోయినా ఈ రోజులో మనం చూసింది తెలంగాణ కూడా సాధించుకున్నాం। మరి ఈ విధంగా సోనియమ్మ మరి దానికి తోడ్పడి మరి తెలంగాణ తెచ్చుకున్నాం। ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో మరి చెప్పడం జరిగింది, తెలంగాణలో మీరు కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలి, తప్పకుండా 42% తేవాలని చెప్పడం జరిగింది। మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి, దానికి తోడు మన పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, అలాగే కమిటీని వేసి మరి పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజనరసింహ గారు, మరి అందరు కూడా కమిటీలో పాల్గొని మరి ఎంత సునాయాసంగా అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా మరి చేయడం జరిగింది। ఎట్లయితే చేసినామో దాని ఫలితాన్ని మరి ఈరోజు మనం చూడడం జరుగుతుంది। దీన్ని అసెంబ్లీలో ఆమోదించడం, మరి అది గవర్నర్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది। కాబట్టి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ చెప్పిన మాట ప్రకారం చేసే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ అని నిదర్శనం ఇది కూడా చెప్పవచ్చు। మరి ప్రజలారా, మరి లింగాయత్లకు కూడా 4%, మైనార్టీ కూడా % ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ సాధ్యమైంది। దానికి తోడు ఈరోజు 42% బీసీలు 52% ఉన్నారు కాబట్టి వాళ్ళకు న్యాయం చేయాలి, ఆర్థికంగా మరి రాజకీయంగా వాళ్ళను కూడా పైకి తేవాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ ఏ విధంగా చెప్పినో గరీబ్ హఠావో అని చెప్పిన ఈరోజు అది కూడా మనం దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన రాహుల్ గాంధీ గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదే దారిలో నడుస్తున్నారు। తప్పకుండా మరి రాబోయే కాలంలో కూడా ఏది చెప్పినా చేసేది ఒకటే అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు। తప్పకుండా మనమందరం కూడా పార్టీకి పాటుపడి ఇంకో ఎన్నో సాధించాలి। పథకాలు అనేవి అందరు ఇస్తారు, కొత్త కొత్త పథకాలు, మనం చెప్పని పథకాలు కూడా సన్న బియ్యం ఇవ్వడం జరిగింది। పథకాలు గొప్ప కాదు, ప్రజలకి మరి ఏదైతే వాళ్ళకు న్యాయం జరుగుతుంది, ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు, దేశం ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తున్నది ముందు మరి కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచుతుంది, మరి ముందుకెళ్తుంది అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంకి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు। రాష్ట్ర ప్రజలందరికీ, మరి ముఖ్యమంత్రి గారికి, మరి మహేష్ గౌడ్ గారికి, అలాగే మీనాక్షి నటరాజన్ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, రాహుల్ గాంధీ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। శుభ పరిణామం, మన కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయం సాధించడానికి 100 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీ రిజర్వేషన్ 42% చేసి దేశంలో అగ్రంగా తెలంగాణకు బ్రాండ్ పేరుగా నిలబడి అన్ని రాష్ట్రాలకు నిదర్శనంగా ఈరోజు రేవంత్ సర్కార్ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఈరోజు 42% బీసీలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేసి బిల్లును సమర్థపరిచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం। మరి దీని యొక్క డ్రీమ్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చెప్పినట్టుగా, అలాగే మల్లికార్జున ఖార్గే ఏఐసిసి అధ్యక్షుడు
వారి యొక్క ఆదేశాల ప్రకారము మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ చేసి బడుగు బలహీన వర్గాలకు ప్రజాప్రతినిధులు అనుకోండి ఇంకా వేరే అన్ని పదవులలో ఈరోజు అగ్రంగా నిలబెట్టిన బీసీ ముద్దుబిడ్డలకు ఈరోజు ఎంతో శుభపారణంగా గావించి ఈరోజు ఈ కార్యక్రమంలో మా నాయకురాలు డీసీసీ అధ్యక్షురాలు టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారి అధ్యక్షతన మరి మా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఆలంబాయి గారి యొక్క రావడం మాకు ఎంతో సంతోషకరం. ఈ కార్యక్రమంలో సిటీసీ చైర్మన్ రామరెడ్డి గారు అలాగే ఈ కార్యక్రమం యొక్క అధ్యక్షత వహిస్తున్న జార్జి మాథ్యూస్ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు మరి కూన సంతోష్ కుమార్ యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ అలాగే సిటీసీ చైర్మన్ ప్రభు అలాగే ఆత్మ కమిటీ చైర్మన్ అలాగే బుచ్చిరాములు మండల కాంగ్రెస్ సంగారెడ్డి ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో పటాకులు కాల్చి నిజంగానే అనుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అన్ని పథకాల మీద కూడా అన్ని కార్యక్రమాల మీద కూడా అనుకున్నట్టుగా చెప్పిన పని చేసినట్టుగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రభుత్వానికి పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమం నిరంతరము ఈ 42% రిజర్వేషన్ అమలు కావడానికి పిసిసి నాయకుడైన పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గారు కూడా ఈ సంగారెడ్డి తరఫున చేవేల పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించిన తరఫున వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై బోలో కాంగ్రెస్ పార్టీకి.